బీహార్కు చెందిన 14 ఏళ్ల వయసులో ఒక యువకుడు చాలా మంది కలలు కనే పనిని సాధించాడు. అభిరుచి, అంకితభావం మరియు ప్రతిభకు వయస్సు పరిమితి లేదని అతను ప్రపంచానికి చూపించాడు. నిర్భయ క్రికెట్ యొక్క అద్భుతమైన ప్రదర్శనలో అతను కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ను 7 బౌండరీలు మరియు 11 అద్భుతమైన సిక్సర్లతో అలంకరించాడు. ఇది కేవలం ఒక నాక్ కాదు, ఇది ఒక ప్రకటన. భారతదేశ హృదయ ప్రాంతాలలో ఇప్పటికీ ముడి ప్రతిభ వికసించే ఒక ప్రకటన తరచుగా గుర్తించబడదు. ఇలాంటి క్షణం ప్రపంచం లేచి నిలబడి గమనించేలా చేస్తుంది. మాయాజాలం వికసించడాన్ని ప్రత్యక్షంగా చూసిన గొప్ప రాహుల్ ద్రవిడ్ తన ప్రశాంతమైన, నిగ్రహమైన ప్రవర్తనకు పేరుగాంచాడు. తన వీల్చైర్ నుండి లేచి యువ అద్భుత ప్రదర్శనను ప్రశంసించాడు. ఇది క్రికెట్ను అధిగమించిన క్షణం, ఒక సజీవ లెజెండ్ నుండి వర్ధమాన తారగా గౌరవించే సంజ్ఞ. ఇది భారత క్రికెట్ స్ఫూర్తి అని చెప్పిన క్షణం. ఈ ఇన్నింగ్స్ కేవలం పరుగుల గురించి కాదు, ఇది ఆశ గురించి. ఇది బీహార్లోని దుమ్ముతో నిండిన పొలాల నుండి ఆకాశాన్ని తాకడానికి ఎగిరిపోయే కలల గురించి. భారతదేశం అంతటా లక్షలాది మంది చిన్న పిల్లలకు మీలో అగ్ని ఉంటే ఏ కల కూడా పెద్దది కాదని చూపించడం గురించి. స్టాండ్స్లోకి ప్రయాణించిన ప్రతి 6, మైదానాన్ని ఛేదించబడిన ప్రతి 4 మందిలో ఒక సందేశం ఉంది. మీరు ఎక్కడి నుండి వచ్చినా కృషి మరియు నమ్మకంతో మీరు ప్రపంచాన్ని జయించగలరు. భారత క్రికెట్ భవిష్యత్తు ఎప్పుడూ లేనంతగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మరియు దీనికి దారితీసే కొత్త యువ హీరో ఉండవచ్చు. ఇది కేవలం ఒక శతాబ్దం కాదు, ఇది నిర్మాణంలో ఉన్న చరిత్ర. ఇది భారతదేశ స్ఫూర్తి.